నమస్తే సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాద మృతులకు కందుల పరామర్శ, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. లిక్కర్ స్కామ్ చేసింది టీడీపీ ప్రభుత్వం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపణ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట రాఖీ వేడుకలు, హారతులు పట్టిన తెలుగు మహిళలు. గిరిజనుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాఖీ కట్టడానికి కూడా అనుమతి ఇవ్వరా, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆవేదన. కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో 2 దినసరి కూలీలు మృతి చెందడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం, లంకె ప్రసాద్లు శనివారం తెల్లవారుజామున 6:30 కడియపూలంకలో పూలకుండీలో లోడ్ పనికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా విఘ్నేశ్వర సీతంపేట సమీపంలో రంగా విగ్రహం దగ్గర వెనుక నుంచి వస్తున్న లారీ బలంగా బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానికులు వారిని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిపిన వెంటనే మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఘటనపై వివరాలు ఆరా తీశారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు 10,000 వ్యక్తిగత ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఏ కుటుంబానికి ఈ పరిస్థితి రావద్దని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ మళ్ళీ బయటికి వెళ్ళిపోతే గెస్ట్ పెట్టుకుంటే కావడలేదు. తెలుగుదేశం హయాంలో జరిగిన మద్యం అవినీతి కేసుల్లో పీకల్లోతు వరకు కూరుకుపోయిన చంద్రబాబు దానికి ప్రతీకారంగా సృష్టించిన లిక్కర్ స్కామ్తో వేధింపులకు పాల్పడుతున్నారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భారత్లు మండిపడ్డారు. స్థానిక మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గురుమూర్తి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ పేరుతో చంద్రబాబు సృష్టించిన బేతాల కథలో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చట్టపరంగా వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి రిమాండ్ కల్పించాల్సిన వసతులు కూడా ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. 2014-19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది నిజమైన లిక్కర్ స్కామ్. కేబినెట్ అనుమతులు లేకుండా ముడుపులు తీసుకుని ఆర్థిక మినహాయింపులు కల్పించారని ఆరోపించారు. మార్గాని మాట్లాడుతూ రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టేందుకు కూడా అనుమతించకుండా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించే ప్రతి నాయకుడికి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలనే కుట్రను 14 నెలలుగా అమలు చేస్తున్నారన్నారు. భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కి సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదే విధంగా 2024 నుంచి 25 ఇప్పుడు జరుగుతూ ఉంది. 24 తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు, జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే 8% ట్యాక్స్ ఉండేదో దాన్ని వేవ్ ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ 8%ని కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక 5-6 డిస్టిలరీస్కే అవకాశాలు ఇచ్చారు. సొంత చెల్లాయి రాఖీ పౌర్ణమి రోజున రాఖీ కట్టేదానికి కూడా అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేసింది కాక పోలీసుల సమక్షంలో అయినా
రాఖీ కడతారు కదండి. దగ్గర దగ్గరగా నాకు తెలిసి 30-35 ఏళ్ళు కలిసి ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు. మరి వాళ్ళు రాఖీ పండగ రోజున రాఖీ కూడా జరుపుకోనివ్వకోకుండా ఏముందండి, ఇప్పుడు రాఖీ కడతారు, పోలీసుల సమక్షంలోనే రాఖీ కట్టి ఒక తిలకం పెడితే ఈ బంధాన్ని మనం ఎంత గౌరవించిన వాళ్ళు అవుతామండి, హిందూ సాంప్రదాయాన్ని. తప్పే ఉందండి, నాకు అర్థం కాల. కనీసం రాఖీ కూడా ఎలో చేయలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని కూడా కాదు, తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఈ కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే, డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ సిట్ గురించి చేసాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే, దొంగ అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడుతూ ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్, ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా మీకులాగా. అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా, ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన, ఇసుక పైన, భూములపైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్ల ముఠా పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన. రాఖీ పౌర్ణమి వేడుకలు తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాసంలో జరిగాయి. తెలుగు మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి మిఠాయి తినిపించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాగే బ్రహ్మకుమారిలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది తోబుట్టువుల ప్రేమ రక్షణను జరుపుకునే హిందూ పండగన్నారు. ఇది ఒక సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టే సాంప్రదాయం ద్వారా ప్రేమ ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. మహిళలందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు. లాస్ట్ లో అంతా కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాయుడు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ సాగింది. మా అరణ్యాలు మా భవిష్యత్తు, ప్రకృతి రక్షణ, జీవరక్షణ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీలో భాగంగా గిరిజన విద్యార్థినులు తమ కష్టాలను నృత్య ప్రదర్శన ద్వారా తెలిపారు. నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నారన్నారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అడవులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇన్ఛార్జ్ గిరిజన సంక్షేమ అధికారి బి శశాంక, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాళ్ళలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారని సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా గతంలో చూస్తే ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అన్ని కష్టాలను అనుభవిస్తూ అనారోగ్యాలు పాలవుతూ
సరైన విద్య, వైద్యం, సంక్షేమం లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులని మనం చూసాం. అదేవిధంగా చూస్తే వీళ్ళకి ఏ విధమైనటువంటి రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్ని చాలాసార్లు మనం విన్నాం. అది చూస్తే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో చలించిపోయి ఈ యొక్క ఆదివాసీలకు ఏం చేస్తే బాగుంటుంది, మెరుగైన విద్యను ఏ విధంగా అందించగలం, మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఇవ్వగలం, మెరుగైనటువంటి తాగునీటి, రక్షిత మంచినీరు సరఫరాను ఏ విధంగా చేయగలం అనే దాని మీద బాగా దృష్టి పెట్టి వీళ్ళు ఒక మంచి తాగునీరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే విద్యకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. ఎక్కువ మంది ఈ రోజున ఆదివాసీ పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్దపీట ఈ సందర్భం తెలియజేస్తాను. గతంలో కానీ చూసినట్లయితే కొండపోడులు కొట్టుకుని వాళ్ళు ఆ పోడులో వ్యవసాయం చేసుకుని అక్కడ కాలువల్లో ఉన్నటువంటి నీరుని తాగుతూ వైద్య సదుపాయాలు అవసరం వచ్చినప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ స్త్రీలు డెలివరీ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ విద్యకి సరిగా అందకపోవడం వల్ల, విద్య లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా వాళ్ళు ఆదివాసీలు అనే దానికి అసలు భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రోడ్లు వేయాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నిటిల్లోనూ కూడా ఎక్కువ రోడ్లు వేయడం జరిగింది. అలాగే రక్షిత మంచినీరు సరఫరాను కూడా చేయడం జరిగింది. విద్యా, వైద్య సదుపాయాలు కూడా మెరుగు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించినటువంటి నాయకులు గతంలో లేరు. డిప్యూటీ సీఎం హోదాలో హై సెక్యూర్ జోన్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారి యొక్క కష్టాలను చూసి వారందరికీ కూడా మంచి సేవలు అందించాలి, వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు, యువత అంతా కూడా ఇక్కడ సరైనటువంటి మార్గంలో ప్రయాణించట్లేదు, వీళ్ళకి రహదారులు లేక, వీళ్ళకి సౌకర్యాలు లేక, మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణ సాయంగా 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది. రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడాన్ని మిథున్ రెడ్డి సోదరికి జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని తిరుపతి పార్లమెంటు సభ్యుడు మద్దిల గురుమూర్తి ఆవేదన చెందారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం జైలు అధికారులు ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. మద్యం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి మిథున్ రెడ్డి సోదరి శక్తి రెడ్డి సోదరుడు కలిశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరిలో ఉన్న మిథున్ రెడ్డికి కనీస వస్తువులు కల్పించడం లేదని విమర్శించారు. మేము వస్తున్నామని, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఇంత హై సెక్యూరిటీ అవసరమా అని ప్రశ్నించారు. కావాలని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎటువంటి పోరాటానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ను సైతం జైలు అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎంపీకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ ట్రీట్ చేయాల్సిన విధానం కూడా చేయట్లేదు. కనీసం మినిమం ఇది కూడా సొంత కుటుంబ సభ్యుల్ని రాఖీ కట్టడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అంటే అత్యంత దారుణంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎందుకు అన్వాంటెడ్ థింగ్స్ ఎత్తుకుపోరు కదా, కనీసం రాఖీ అయినా తీసుకోవడానికి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. మానసికంగా హింసించాలని, పైశాచిక ఆనందం పొందాలని ఇలాంటివి ఎన్ని చేస్తున్నారు. కానీ అవునండి, తీసుకొని ఇవ్వలేదు, ఏడా ఆపేసారు, తీసేసుకున్నారని. అంత అవసరం లేదండి, ఏదో వాళ్ళ హర్యానా కోసం చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఆయన 3rd టైం సిట్టింగ్ పార్లమెంట్ మెంబరు. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా కూడా ఏదో కక్ష సాధింపు చర్యగా పెట్టడం తప్పితే ఇంకొకటి ఏం లేదు. సో ఇలాంటి చర్యలు ఎప్పుడు ఫిజికల్గా ఎలా ఉంటారండి, మామూలుగా ఒక దగ్గర బంధించి పెట్టుంటే ఎలా ఉంటుంది, మానసికంగా చేయట్లేదు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటిని కూడా ధీటుగా ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా కూడా అందరం మానసికంగా దృఢంగా ఉండి, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కేసులకి భయపడే విధంగా లేరు. ప్రభుత్వం అత్యంత దారుణంగా, పాశవికంగా అణచివేసే కార్యక్రమం చేస్తుంది ప్రతిపక్ష పార్టీలని. ఇవన్నీ కరెక్ట్ కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, కార్మికులకు ప్రభుత్వం ద్వారా దక్కాల్సిన ప్రయోజనాలు, వారి కుటుంబాల సంక్షేమానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మాత్రమే పనిచేస్తున్నామని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది రాజమండ్రి న్యూ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టీఎన్టీయూసీ నాయకుడు యాల శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల కోసమే తాను పనిచేస్తున్నానని, రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి కాదని దీటుగా బదిలిచ్చారు. కార్మికుల సమస్యలు, శ్రామిక భవన్ నిర్మాణ విషయమై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇంటికి 3 సార్లు వెళ్తే తాను వైసీపీ పార్టీ అంటూ తిరస్కరించారని పేర్కొన్నారు. కార్మికులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని, ఎవరు సమస్యలు పరిష్కరిస్తే వారి వెంట నడుస్తామన్నారు. శ్రామిక భవన్ పూర్తిగా హామీ ఇస్తే ఆ పార్టీ కండువ కప్పుకోవడానికి కూడా తాను సిద్ధమే అని ప్రకటించారు. యాల శ్రీనివాసరావులు తాను యూనియన్ను అమ్ముకోలేదని, ఎవరికి అన్యాయం చేయలేదని తెలిపారు. సమావేశంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, వీరభద్రరావు, పోలుపల్లి విజయకుమార్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. దాన్ని ఆపడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, చెయ్యండి, తప్పులేదు. ఇది నా ఒకరి అందరూ మీ వెనకాల ఉన్నారు. చూడండి, నేను ఏది కూడా అబద్ధాలు ఆడవలసిన పని నేను అది ఓకే తీసుకొస్తాను ఇక్కడికి, వాళ్ళే తీసుకొస్తాను, వాళ్ళ చేత చెప్పిద్దాం, వాళ్ళే చెప్తారు, మీరే అడగండి వాళ్ళని. నేనేం అడగను, నేనే కలబోలు మాటలు చెప్పను వాళ్ళతోటి. సార్ చాలా తప్పు అండి, అది చాలా తప్పు. అదే ఈనాడు మరి కొంతమంది నాయకులు తెలియజేస్తున్నారు. అస్తమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు, బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు, అది చేస్తున్నాడని. అయ్యా, నేను కార్మికుల కోసం పని చేస్తున్నాను. రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి నేను పని చేయట్లేదు. ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా అనుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ శ్రమ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు తుది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి, 2 నెలల నుంచి సైట్ పనిచేయట్లేదు మహాప్రభు అంటున్నారు. వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి? ఒక మహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం 3 సార్లు. అయ్యా, మా సమస్యలు ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి, మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ. వాట్ ఇస్ దిస్? అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు పార్టీలు తిరగొచ్చు. ఒక కార్మిక నాయకుడు ఏం పాపం చేశాడండి? నేనేమన్నా వాళ్ళకి అనుబంధం అయ్యానా? మేమేమన్నా అమ్మేశామా? ఇదే యాళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి, టీఎన్టీయూసీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి, ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ని 2,50,000 రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి విసురుతున్నా. రజక సేవా సంఘంలో డైరెక్ట్గా 2,50,000 రూపాయలు గౌరవనీయులైనటువంటి మహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2,50,000 రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా. జగన్ అరెస్టు ఖాయమని బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోసెన్ చెప్పారు. జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో డేట్ చెప్పలేమని, కానీ బిగ్ బాస్ ఎవరో సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావా అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంలో జగన్ ఉన్నారని, కానీ కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని చెప్పారు. ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు నల్లమిల్లి తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వారధి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రొంగుల గోపి శ్రీనివాస్, యానాపు యేసు, కురగంటి సతీష్, బూర రామచంద్రరావు, వీరాంజనేయులు, మద్దిపాటి రజని, పాతురి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరామర్శల పేరిట జగన్ దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కుంభకోణంలో తాను జైలుకు వెళ్లడం ఖాయమని భావించి జగన్ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ఒకే ఒక్క రోజున 10,000 కోట్ల రూపాయలు బెనిఫిషరీస్ అకౌంట్లో జమ చేసిన ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా పెన్షన్ల పెంపుదల కానీ ఇతర కార్యక్రమాలు కానీ రేపు 15వ తేదీ నుంచే మహిళలకు ఏదైతే ఉచిత బస్సు హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని అమలుపరచడం జరుగుతూ ఉంది. ఇలా ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వెళ్తూ ఉంటే కూడా దాన్ని అపహాస్యం పాలు చేస్తూ దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలని ప్రజలందరూ తిరస్కరించే పరిస్థితి వచ్చింది.
ఈరోజు ఈ పరిస్థితి ఉంటే రేపు మరలా జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే మనందరి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆలోచించే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇప్పటికే అధికారంలో ఉండగా ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ప్రతిపక్షంగా కూడా తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చారనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా వాళ్ళ కూటమిలో భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో అంకిత భావంతో ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వపరిపాలన అందించడం కోసం కృతనిశ్చయంతో ఉంది. అందుకోసమే ఈ వారధి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క విజ్ఞాపనలు స్వీకరించి వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా రేపు 10వ తేదీ నుంచి తిరంగా ర్యాలీలు నిర్వహించడం ద్వారా దేశ సమైక్యతను, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించడం కోసం కేంద్ర నాయకత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ దిశగా 10, 11, 12, 13 తేదీల్లో ఈ తిరంగా ర్యాలీలు అన్ని మండలాల్లో, జిల్లా కేంద్రాల్లో నిర్వహించడం, తద్వారా 15వ తేదీన పెద్ద ఎత్తున జెండా ఎగరవేసే కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో దేశభక్తి పెంపొందింపజేయడం కోసం ఇవాళ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ ఔన్నత్యాన్ని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా కాపాడారు, గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండగా కార్గిల్ యుద్ధ విజయం ద్వారా ఏ విధమైన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడడం కోసం కృషి చేశారు, మరలా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని అణిచారు. ఈ విషయాల్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఇది పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలందరికీ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం అమరావతిలోని కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. P4 సర్వే, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాల అమలుపై మార్గనిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టరేట్ పి ప్రశాంతి ఇతర జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ప్రశాంతి అధికారులకి సూచనలు చేస్తూ జిల్లాలో ఇప్పటివరకు 64,000 బంగారు కుటుంబాలను గుర్తించి వారికి మార్గదర్శులు మ్యాపింగ్ పూర్తయిందన్నారు. నీడ్ అసైన్మెంట్ సర్వే 78% పూర్తయిందని, ఆగస్టు 15 లోపు 100% చేరేందుకు అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రైతులకు అవసరమయ్యే గోదాంలు, శీతలీకరణ గదులు, టెర్మినల్ మార్కెట్లు, భూసార పరీక్ష ప్రయోగశాలలు, కోల్డ్ చైన్లు తదితర ప్రాజెక్టులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డిఆర్ఓ సీతారామమూర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, పీడీడీ ఆర్డీఏ ఎన్వీవీఎస్ మూర్తి, డిఐఓ రామన్, సిఈఓ ఎల్ అప్పలకొండ, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. Sir, after receiving the data from the RTGS, sir, I have sent additional commissioner to RFC and the PDDIA, sir. Both have verified 5% of the pensioners, sir, out of 300 other areas, sir. Maybe in that aspect we have to do some more capacity building, sir. And we are going to verify with all 365, sir, and counsel them, sir. If it repeats, sir, we'll take actions. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం రాజవోలు గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు నిమ్మలపూడి రామకృష్ణ, ఉపాధ్యక్షులు చాపల వెంకట్రావు ఆధ్వర్యంలో 102, 104 బూత్ పరిధిలోని టీడీపీ నాయకులు పర్యటించారు. రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మస్సేటి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలన, అలాగే స్థానిక సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. సూపర్ 6 హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత కూటమికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గాలి వెంకటేశ్వరరావు, చంద్రమల్ల యమనకుమారి, చాపల నరేష్, కడియం అప్పారావు, చాపల సుబ్బరాజు, ఐటీడీపీ సభ్యులు చౌడాడ లాజర్, సాంబారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు పుట్టి అంతమందికి డబ్బులు పడతాయన్నారు. అది తల్లికి వందనం. ఎంతమంది పిల్లలకి? ఇంకో పాప? బాబా ఆయన చదువుతున్నారు. ఇంకా పడిన అబ్బాయి హాస్టలా? ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నారా? క్యాష్ బండ్ల ఇవ్వాలా? ఇప్పుడు రేపు 15వ తారీఖు ఉచిత బస్సు ఏమైనా తెలుస్తుందా మీకు? అమ్మగారి దేవుడు
జమంతూరు బస్సు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య గారు ఆయన పనితీరు బాగానే కదా, లోకల్గా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా బాగున్నారు, ఏం ఇబ్బంది లేదు కదా. ఈ పనితీరు సంవత్సర కాలంలో మెరుగ్గానే ఉంది. రాబోయే 4 సంవత్సరాలు స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ వనమహారాజు ఆధ్వర్యంలో బలరామ జయంతి సందర్భంగా శనివారం ఉదయం గోపూజ నిర్వహించారు. టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పీవీఎస్ కృష్ణారావు, ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీన భగవద్గీత పోటీలు, 13వ తేదీ సాయంత్రం భరతనాట్య ప్రదర్శన, 14వ తేదీ సాయంత్రం భగవద్గీత పోటీ విజేతలకు బహుమతి ప్రదానం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం, సాయంత్రం 5ంటికి హరినామ సంకీర్తన, ఉట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురుపూజ, ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాలగోపులానికి 108 కలశాలతో పంచామృత అభిషేకం, 108 దీపాలతో మహాఆరతి, గోదావరి మాతకు హారతి, 56 రకాల రాజభోగ నివేదన, తీర్థప్రసాద వితరణ, 17వ తేదీన శ్రీ నందోత్సవం ఉంటాయని హరిదాస బ్రహ్మచారి తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజ్, ఆదిత్య స్కూల్ ఆఫ్ యానిమేషన్, ఆదిత్య బిజినెస్ స్కూల్కు చెందిన ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు స్థానిక గోదావరి గట్టున ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘం అనాథాశ్రమంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఈవో తారకేశ్వరరావు, విజయ్ కుమార్, యానిమేషన్ ఫ్యాకల్టీ బి విమల తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, పోలుకొండ సాయి, ఏ శిరీష, డాక్టర్ బిహెచ్వి రామాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వారు మాట్లాడుతూ ఇలా అనాథలతో కలిసి రాఖీ పండుగ జరుపుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాద మృతులకు కందుల పరామర్శ, ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా. లిక్కర్ స్కామ్ చేసింది టీడీపీ ప్రభుత్వం, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపణ. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట రాఖీ వేడుకలు, హారతులు పట్టిన తెలుగు మహిళలు. గిరిజనుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. రాఖీ కట్టడానికి కూడా అనుమతి ఇవ్వరా, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.